హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్‌లో మనోజ్ అసలు పోలీస్ స్టేషన్‌కి ఎందుకు వెళ్తాడు? అలానే మనోజ్ వాళ్ళ ఫర్నిచర్ షాప్‌కి ఇద్దరు ఆఫీసర్స్ ఎందుకొస్తారు? అవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో, ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్‌కి వెళ్ళిపోదామండి. మీనా అయితే తన కాళ్ళకి నెయిల్ పాలిష్ పెట్టుకుందామని చెప్పి హాల్లోకి అయితే వస్తూ ఉంటుంది. అదే టైంలో బాలు వచ్చి మీనా, మీనా నాకు కొద్దిగా కాఫీ ఇస్తావా అంటే అప్పుడే మీనా అయితే ఇప్పుడు కాదండి కొద్దిసేపు అయిన తర్వాత ఇస్తాను. నేను నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాను అంటూ ఉంటుంది. అదే టైంలో బాలు అయితే ఏంటి నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నావా? నీకెందుకు ఈ శ్రమ? నేనున్నాను కదా! నాకివ్వు నేను పెడతానని మీనా కాలు తీసుకొని బాలు అయితే నెయిల్ పాలిష్ పెడుతూ ఉంటాడు. అదే టైంలో బ్ర ప్రభావతి అయితే వచ్చి ఆడ కూర్చుంటూ ఉంటుంది. ఇంకా బాలు అయితే మీనా కాలు పట్టుకొని ఇలా అంటుంటాడు. "ఏంటి మీనా నీ కాళ్ళకి పాలు రాసి మీగడ పూస్తావా? ఇంత అందంగా ఉన్నాయి, ఇంత మృదువుగా ఉన్నాయి" అంటుంటే అప్పుడే ప్రభావతి "ఇంత మృదువుగా ఉంటే నీ తల మీద పెట్టుకొని ఊరేగు. మాకెందుకు ఈ పెంట" అని ప్రభావతి అంటుంటే అప్పుడే బాలు అయితే "చూడు అమ్మవతి, అలాంటి రోజు ఒకటి వస్తే నేను తప్పకుండా మీనా కాలు పెట్టుకోవడానికి అస్సలు మొహమాట పడను" అని బాలు పెట్టి అంటూ ఉంటాడు. ఇంకా మనోజ్ అయితే యాజ్ యూజువల్‌గా రెగ్యులర్‌గా తన షాప్‌కెళ్తే వెళ్తూ ఉంటాడు. ఇంకా అదే టైంకి ఇద్దరు ఆఫీసర్స్ వస్తూ ఉంటారు. అప్పుడు ఇలా అంటూ ఉంటాడు మనోజ్, "రండి సార్ రండి, చూడండి ఫర్నిచర్ మీకు ఏది కావాలో తీసుకోండి సార్" అని అంటూ ఉంటాడు. అదే టైంలో వాళ్ళొచ్చి "వి ఆర్ ఫ్రమ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అండి. మీ మీద నాకు కంప్లెయింట్ వచ్చింది. మీ దగ్గర ఉన్న కరెన్సీ మాకు ఇవ్వండి" అంటుంటే ఇంకా మనోజ్ అయితే కంగారులో తన దగ్గర ఉన్న డబ్బులు తీసి ఆ ఆఫీసర్‌కి తీస్తూ ఉంటారు. ఆ ఆఫీసర్స్ వాళ్ళైతే డౌట్ తోటి అదంతా చెక్ చేస్తూ ఉంటారు. ఇది ఈ అమౌంట్ డూప్లికేట్ అండి అని అంటుంటే మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంటాడు. "ఏంటి ఇవి డూప్లికేటా?" "అవును ఇవి డూప్లికేట్ అండి. మీ ఫర్నిచర్స్ మేము సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాము. మీరు డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కొచ్చి మీ ఫర్నిచర్ తీసుకెళ్ళండి" అని అంటుంటారు ఆ ఆఫీసర్స్. ఇంకా మనోజ్ అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంకా మనోజ్ అయితే డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఇలా అంటుంటాడు. "సార్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు పోలీస్ స్టేషన్‌కొచ్చి ఫర్నిచర్ కలెక్ట్ చేసుకోమన్నారు ఫర్నిచర్ కలెక్ట్ చేసుకోమన్నారు" అంటుంటే "ఏంటి ఆ దొంగ డబ్బు కేసు నీదేనా?" అంటే అవును సార్" అంటుంటే "నువ్వు 2 సార్లు మోసపోయావయ్యా. ఒకసారి వాళ్ళెవరో నీకు దొంగ డబ్బు ఇచ్చారు. ఇంకోటి నీ ఫర్నిచర్ దగ్గర కూడా నువ్వు మోసపోయావు. ఏందయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు" అంటుంటే మనోజ్ అయితే ఒక్కసారి ఈ మాటలు వినగానే కంగారు పడిపోతారు. వామ్మో! ఇంత పనయిందేంటి? ఈ విషయం గాని బాలుగాడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? రచ్చ రచ్చ చేస్తాడు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా దేవుడా అని కంగారు పడిపోతుంటాడు మనోజ్.